కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. మీరు ఒకసారి ఈ 2 ఏళ్ళ కనుక ఒకసారి మీరు వ్యూ కనుక చూస్తే మాత్రం ఎనాలిసిస్ చేస్తే ఏం చెప్తారు? వాస్తవానికి ప్రజానికానికి తెలియని ముచ్చటోటి నేను చెప్తాను మీ ఛానల్ ద్వారా. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీయే అక్కడున్నా కూడా ఓకే ఒక మనసు ఆమెది ఇక్కడ ఉన్నది తెలంగాణ మీద. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండొచ్చు, మిగతా మంత్రులు ఉండొచ్చు, ఏం పాలించినా ఏమున్నా ఆమె ఎల్లకాలం చెప్పేది ఒకటే, 6 హామీలు ఏమో ఇచ్చింది కదా, ఇచ్చినందుకు మీరు పూర్తి చేయాలి గంతే. ఆమె కోరుకునేది అదే. అది నాకు ఎట్లా తెలుసు అంటే, వయస్సు ఉన్నప్పుడు తెలంగాణ హామీ కూడా ఆమెతోనే ఇప్పించిండు. ఆమెకి ఎప్పుడు కూడా ఒకటి ఏముంటుంది అంటే, మనం మాట ఇస్తే దాని మీద ఉండాలి, ఇవ్వద్దు ఇస్తే ఉండాలి. మీరు ఏం చేసినా చేయకున్నా హామీలు ఇచ్చినవి పూర్తి చేయండి అనేది ఆమె ఎప్పటికీ యాద్ చేపిస్తున్నది అనేది నాకున్న రిపోర్టు. తర్వాత ఈ ఆడోళ్లకు పెన్షన్ అవి ఇవి ఏవైతే వింటున్నామో మనము, అవన్నీ కూడా ఆమె ప్రోద్బలమే. వీళ్ళు వేరే దిక్కు వేరే డైవర్షన్లో పోయినా ఆమె మళ్ళా అక్కడికి గుంజి ఇవి చేసినరా అవి చేసినరా అని వాళ్ళ సిబ్బందితో కంటిన్యూ ఫాలో అప్. సిబ్బంది అంటే ఎవరు? ఏఐసిసి ఇన్ఛార్జు, ఇప్పుడు మీనాక్షి నటరాజన్, అంతకుముందు దీపాదాస్ మున్షి, ఇంకా కొందరు ఎవరైతే వచ్చిపోతూ ఉంటారో అబ్జర్వర్స్కి ఇట్లా, వాళ్ళకి ఆమె చెప్పి పంపేది ఇదే అనేది నాకు తెలిసిన విషయం. అంటే ప్రతిపక్ష పార్టీలు హామీల గురించి అడగకుండా ఆటోమేటిక్గా సొంత పార్టీలోని అధిష్టానం నుండి సోనియా గాంధీ గారే ఆటోమేటిక్గా ఫోర్స్ లాగా చేస్తుంది. ఆమె ఉద్దేశం ఏందట అంటే, తెలంగాణ మనం ఇచ్చినాము, 10 ఏళ్ళు మనం ఏం చేయలేదు తెలంగాణకు, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వాడి ఆ తెలంగాణను డెవలప్ చేయాలి అనే కంకణంతో ఉన్నది ఆమె. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు ఒక ఊరిని అడాప్ట్ చేస్తారు చూడు, ముల్కనూరుని కేసీఆర్ దత్తా తీసుకున్నాడని ఇట్లా అనౌన్సులు చేయరా? ఈమె అనౌన్స్ ఏం చేస్తలేదు, కానీ తెలంగాణను ఒక బిడ్డలాగా భావించి దాని ఎదుగుదల కోసం కూడా ఆకాంక్షిస్తుంది. దీంట్లో వేరే ఏం లేదు, ఇది నిజం, ఇది నేను చెప్పేది. ఎందుకంటే లీడర్లు ఎప్పుడు కూడా గెలిచిన తర్వాత వాళ్ళ ఎజెండాలు రకరకాల ఇయని హామీల గురించి ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్ల సలహాలు సూచనలు అన్నీ వస్తాయి. నిల్చునేటప్పుడు వాళ్ళ మైండ్లో ఏముంటాయో కొన్ని పరిమితమై ఉంటాయి, అవి పక్కన పెట్టేసి అవి లేని దాని మీద ఎక్కువ పడతారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ టీం మొత్తము ఇయని హామీల గురించి ఎక్కువ ముగ్గు చూపించట్టు పోతా ఉంటే, ఆమె అప్పుడప్పుడు ఢిల్లీ పోయిండు ఎందుకంటారు? ఇది అయిందా అడిగేది ఈమెనే. ఇప్పుడు కూడా ఢిల్లీలో ఉన్నాడు. అవును, ఇవి అయినాయా, ఇవి ఏమైందా అడుగుతారు. ఈయన వీటి చేయబోతున్నాం, ఇది మా ప్లాన్ ఉన్నదంటే, మరి అది మాట ఇచ్చిన ఏమైనాయని అడుగుతుంది ఆమె. ఇది సో సోనియా గాంధీ ఒక రకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అనొచ్చు. పాలనలో కూడా గాడికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది ఆమె. గాడి తప్పిపోయేటోళ్లను గాడికి తెస్తుంది ఆమె అనేది నాకు తెలిసిన రిపోర్ట్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ఒకవైపు, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన. బీఆర్ఎస్ను వద్దని కేసీఆర్ లాంటి ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ కూడా పక్కన పెట్టి ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఈ రెండింటిని ఒకసారి చూస్తే ఏం చెప్తారు? యాక్చువల్లీ కేసీఆర్ గారు ఆయన దేశంలోనే ఒక కొత్తది ఏం నేర్పిండంటే, ప్రజలకు సంక్షేమము, ఈ ఫ్రీ బీస్ అంటారు కదా, ఉచితాలు అవి ఇవి అన్నీ కూడా మన తెలంగాణలోనే పుట్టినాయి. అవి మేజర్గా ఎక్కువ తమిళనాడులో అనుకుంటే ఎక్కువ, అంటే ఇది ప్రచారానికి బాగా తెచ్చుకున్నారు. వేరే భాషలలో కూడా ప్రింటింగ్ చేసిండ్రు కదా ఇక్కడ. మోడీ కూడా ఈయననే ఫాలో అయ్యిండు. ఆ తర్వాత ఈయన రైతు బండి అంటే ఆయన ఇంకేదో ఇచ్చిండు అట్లనే, కిసాన్ యోజన. షాదీ ముబారక్ అంటే ఏం చేసిండో ఇట్లా ఇక్కడ నుంచి అక్కడికి కాపీ అయినాయి. వాళ్ళు చేసినది ప్రచారానికి రాలే. మనోడు వేరే పేపర్లలో కూడా పైసలు బాగా గుమ్మరిచ్చి టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసిండు కదా, బీజేపీకి పోటీకి వెళ్దాం అనుకున్నాడు కదా, కాంగ్రెస్ బీజేపీ కాకుండా. ఉద్దేశం మంచిదే. ఆ రకంగా పోయినప్పుడు ఈయన రాకముందే వాళ్ళు అవలంబించే ప్రయత్నాలు చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు. అయితే ఇక్కడ కొత్త టెక్నిక్ ఏమి ఇంట్రడ్యూస్ అయిందంటే, అంతకుముందు వీళ్ళు అక్యుములేట్ చేసిన బ్లాక్ మనీని ఓట్లకు పంచుడు ఇవి ఉండేది. ఇప్పుడు కొత్త టెక్నిక్ ఈ దేశంలో ఏమొచ్చిందంటే, పబ్లిక్ మనీ పబ్లిక్ ఇచ్చుడు, గవర్నమెంట్ పథకాల రూపంలో. అట్లా ఇట్లా అది అందరికి తెలిసిన ఇండైరెక్ట్ గా అదే కదా. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు బంధువులు పడేది, ఇదో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. ఏ మాటగా ఆ మాట అనాలి. ఇప్పుడు సోనియా గాంధీ గురించి తెలుసు, అభిమానం ఉండొచ్చు గాక, కానీ వాస్తవం అయితే చెప్పాలి కదా. చెప్పండి. మొదలు మనము తెలంగాణ భూమిపుత్రులం, తర్వాత ఎవరైనా సహకారం చేస్తే రుణపడి ఉంటాం, తప్పు చేసినా చెప్తాం. ఓకే. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు
గత పాలనలో ఏంది ఇప్పుడు ఏంది తేడా ఏంది ఇదే కదా మీరు అడిగింది. అయితే కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఆయనకు వచ్చిన అవకాశాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులను మూలన పెట్టేసి ఆయన ఒక నిజంగానే అంకిత భావంతో ఇప్పుడు సోనియా గాంధీ ఎట్లా చేస్తుందని నేను ఎట్లా అన్నాను, ఆయన అయితే ఇక్కడోడే కదా కంకణం కట్టుకొని ఫ్యామిలీని ఇంటర్ఫియర్ కాకుండా ఆ హరీష్ రావు మొదటి నుంచి ఉండే కాబట్టి ఆయన ఒకటి సరిపోయేది. యాక్చువల్లీ కేటీఆర్ మరి ఏం అవసరం అక్కడనే కదా ఇప్పుడు చెడిపోతుందంతా. నేను అనేది ఏంటంటే వారసుడు రావద్దా వారసుడు ఉండద్దా ఇది అంటలేను నేను అనేది ఏంటంటే ఆయన నిజంగానే ఏదైతే మాట్లాడుతుండో ఆయన కొంతమంది నా మిత్రులకు కూడా అప్పట్లో కూడా అనేటోడు ఏమని, ఇంకా కొన్ని రోజులు నేను బతికి ఉంటే తెలంగాణలకు నీళ్లు తెచ్చుడు ఇవన్నీ చాలా ఉన్నాయి, నా ఆయుష్ కొద్దిగా పెరిగితే బాగుండు అని సాక్ష్యంగా ఆయన అన్నయ్య కూడా నాకు తెలుసు అది అంత భావనతోని మరి ఆయన భావోద్వేగాలు చెప్పిండు. కానీ పూర్తిగా దాంట్లో ఇమిడలేకపోయిండు, చేయలేకపోయిండు. కారణం ఏంది? ఇదే వస్తుంది కదా వారసత్వమేనా కాదా. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్లు వాళ్ళ అసెట్లు అవి ఇవి చూసినప్పుడు అందరితో పాటు వాళ్ళు కూడా సేమే ఉన్నారు కదా. అంకితం చేసేసి ఆ నర్సయ్య సైకిల్ పోయినట్టయితే లేరు కదా. ఇప్పుడు ఎవరు గుమ్మడి నర్సయ్య లెక్క కేసీఆర్ ఆ పాత స్కూటర్ అవి తీసుకొని లేకపోతే అంబాసిడర్ టైర్ పంక్చర్ చేసుకున్నది అసెంబ్లీకి వస్తుండా. బిల్డప్ హల్చల్ హంగామా మనమేం తక్కువనా, మనకు కూడా ఒక మహిళ ఉండాలి, మనం కూడా రాజు లెక్క ఉండాలనే ఆ పోకడైతే వచ్చింది కదా. అయితే అక్కడ ఏమైపోయిందంటే కేసీఆర్ గారు ఒకడే గారు నా విశ్లేషణ నాకు అర్థమైంది ఏంటంటే ఆయనే ఓకే పాలన కోసం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా నేను ఒక చీఫ్ మినిస్టర్ అని చూపిస్తే కూడా కొన్ని పనులు అవుతాయి కదా ఇవాళ రేపు బయట వాళ్ళు నమ్ముతారు. లేకపోతే ఈడే బిచ్చగాని లెక్క ఉన్నాడు ఈయనకి ఏం ఫండ్స్ ఇస్తాం అనే దాంట్లో కూడా ఉంటుంది అని చెప్పి మనం మార్కెటింగ్ వాళ్ళు టై బెల్ట్ పెట్టుకున్నట్టు ఆయన వేషాధారణ అట్లా రూపకల్పన చేసుకొని వచ్చిండు గాక. కానీ ఏమైపోయిందంటే ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉండారో కొంతమంది 1-2 మంచోళ్ళు ఉండొచ్చు ఏమో కానీ ఎక్కువ మంది కూడా ఊర్లలో ఏమైపోయిందంటే ఈ దోపిడీ అనేది ఎక్కువైపోయిందనే ప్రచారం గ్రౌండ్ లెవెల్లో జరిగింది. అంటే ఎవరికి వానికి కోపం వచ్చి స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రతిపక్షాలు కేసీఆర్కి అహంకారం ఆయన నీ అంతా ఏదో అంటారు కదా నిరంకుశ పాలన అవి ఇవి పదాలు ఎవడిచ్చిండో ఏమో నిజాం నిరంకుశ పాలన ఇట్లాంటి పదాలు వాడతారు. అది సామాన్యంగా అర్థమవుతుందో కాదు కానీ ఇక్కడ వాళ్ళు అయితే పాపం ఆయనను ఆ లెవెల్లో ఆయనను టార్గెట్ చేసి అన్నారు. కానీ పబ్లిక్కి అంత డెప్త్ నాలెడ్జ్ కేసీఆర్ మీద అంత కోపం ఏమి ఉండదు. ఉద్యమకారులకు ఆయన సమకాలికులకు ఇక ఆయన చోటు లేని వాళ్ళందరికీ కూడా ఆయన మీద కోపం వచ్చింది. ఎందుకంటే సహజంగా వచ్చింది. ఎందుకంటే అరే ఉద్యమ క్రమంలో అందరినీ కలుపుకొని మంచిగా మాట్లాడి అన్ని చేసేటోళ్ళను ఒక్కొక్కరిని కట్ చేసుకుంటా పోగానే ఆ కట్ అయిన వాళ్ళు అందరూ హట్ అయ్యి ఆయన మీద పడ్డారు. ఓకే అది కూడా డ్యామేజ్ కంట్రోల్ ఆయన చేసుకునేటోడు. ఎందుకంటే ఉచితాలు ఇచ్చినప్పుడు ఇంటింటికి పైసలు పంచేయండు. ఆయన ఏమనుకున్నాడు వీళ్ళతో ఏమవుతుంది ఇన్ని పైసలు నేను గుమ్మరిచ్చినాక నాకు ఇమానం ఉన్న పబ్లిక్ నాకు ఇయ్యరా అనే ఒక కాన్ఫిడెన్స్ తో ఉండే. కానీ అక్కడ ఏమైపోయింది ఆ లోకల్ వాళ్ళతో ఈయన టచింగ్ తక్కువ అయిపోయింది. ఈయన ఒక బౌండరీలకు వచ్చేసిండు. ఆయనకు ఒక కోటరీ తయారైంది. ఆడ ఏం జరుగుతుందో చూసే టైం ఆయనకు లేదు, వాళ్ళు వచ్చి ఇంటరాక్ట్ అయ్యే టైం లేదు, పరిస్థితి లేదు. లేనప్పుడు ఏమైంది ఎవరికి వాడు ఊర్ల మీద పడి వీన్ని దోసుకున్నాడు అన్ని పిచ్చి పిచ్చి అయినాయి. ఏది సెకండ్ టర్మ్ లో అయితే మరీ ఘోరంగా అయింది. సెకండ్ టైం మొత్తం అయిపోయింది. అయినప్పుడు ఏమైంది పబ్లిక్ కి కూడా ఇప్పుడు కేసీఆర్ అంటుండ్రు కానీ ఆ లోకల్తో కూడా వానికి పంచాయతీ ఉన్నది. కాబట్టి ఇది వద్దు మనకి అని చెప్పి యాంటీ ఇన్కంబెన్సీ నేచురల్ గా వస్తుంది 10 ఏళ్ళకు. అది ఇది అన్ని కలిపి వీళ్ళు ఈడ చేసే వీళ్ళైతే పని పెట్టుకొని బస్సు యాత్రలు అవి ఇవి పెట్టి ఇప్పుడు ఇన్ని దించాల్సిందే అని కంకణం కట్టుకున్నది. ఆ టైంలో అనుకోకుండా ఆ రేవంత్ రెడ్డి గారు టీడీపీ మొత్తం వాషౌట్ అయిపోయింది. చంద్రబాబు లేకుంటే వెళ్ళగొట్టిండు. కేసీఆర్ చేసిన కొన్ని అద్భుతమైన పనులు అన్నట్టే అవి పంపిండు కదా. లేకుంటే నీతోనవుతుందా నాతోనవుతుందా? 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని ఉండంగా కూడా బోరియా బిస్తర్ పట్టించి పంపించేసిండు అటు. ఇట్లాంటి దాంట్లో ఆయన హుషారే, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు పంపించేసిండు. ఆ టైంలో మళ్ళా మీకు తెలియదేముంది ఆ పీసీసీ అనుకుంటా మొత్తం లాబింగ్ చేసి అవి చేసి ఇవి చేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఏమైపోయింది అక్కడ పరిస్థితి అంటే ఉన్న కాంగ్రెస్ సీనియర్లకు కూడా వాళ్ళ మీద నమ్మకం పోయింది. ఎందుకంటే వాళ్ళు లోపల మాట్లాడుకున్నాడు, ఎప్పుడు కేసీఆర్ దిక్కు టర్న్ అవ్వడు, కోవట్ల లెక్క ఉండు, ఇట్లాంటి ఇమేజ్ హైకమాండ్ పూర్వకంగా ఉండడం కూడా దెబ్బ పడ్డది.
అప్పుడప్పుడు కేసీఆర్ కూడా వీళ్ళని పొగడేటోడు. పొగడంగానే వాళ్ళకు రిమార్క్ పడిపోయేది. జానారెడ్డి లాంటి వాళ్ళు అందరినీ వాళ్ళు కూడా పొగిడేటోళ్ళు. అవును. రేపు హైకమాండ్ ఏం ఆలోచించిందంటే రేపు టీఆర్ఎస్ వచ్చినా ఒక్క నిమిషంలో కేసీఆర్ వలలా పడేటోళ్ళు ఎవరు అని చూసిర్రు. అప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడే కనబడ్డాడు. ఆయనకు ఏదైతే ఈడ్చుకుంటా పోయినరో, ఆయన మీద కేసులు పెట్టి ఏవేవైతే చేసినరో, అయితే మాలాంటి వాళ్ళు కొందరు ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రంటే ఏదేమైనా కూడా కేసీఆర్ వలల ఈయన ఒక్కడి చిక్కాడని రిపోర్ట్ పోయింది ఆడ. ఆ ఒక్క ఎలిజిబిలిటీతోని రేవంత్ రెడ్డి సీఎం అయిండు. ఇది వాస్తవం. అయిండు. ఎందుకంటే కాంగ్రెస్ కి గట్టిగా చెప్పేటోడు తిట్టేటోడు కావాలి అవన్నీ ఉండయి. గెలిచినాక వాడు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లా అయ్యేటోడు, రోషయ్య ఎట్లా అయ్యిండు, అయిన వాళ్ళందరూ వైఎస్కి చాలా కష్టంతో లేట్గా వచ్చింది ఆయనకు మినిస్ట్రీ. డైనామిక్ ఉన్న వాళ్ళకంటే నార్మల్ ఉన్న వాళ్ళకే ఇస్తారు వాళ్ళు యాక్చువల్లీ. ఇది కాంగ్రెస్ సంస్కృతి. రివర్స్ ఎందుకు అయిందంటే ఈయన ఒక కాడనే ఆయనకు మార్కులు వచ్చినాయి. కేసీఆర్ కి లొంగనోడు ఎవడు దీంట్లో. ఇది వాస్తవం. ఇది ఎవరు చెప్పరు, ఎవరిని తెలియదు. ఈయన కేసీఆర్ కి అస్సలు లొంగడు. ఈయనకి ఈ దాకా ఉన్నదని చెప్పి ఆయనకి ఇచ్చారు.